నమస్కారం, నా పేరు శ్రీకాంత్. మీరు చేస్తున్నారు వికీ టాక్ ఇన్ తెలుగు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఎండింగ్ వరకు చూడండి. సో మీకు ఖచ్చితంగా సొల్యూషన్ దొరికింది. సో గ్యాస్ యాక్చువల్లీ ఏంటంటే, నా చేతిలో చూసారు కదా, ఇది మనకు ఒక మెమరీ కార్డ్ శాండిస్ కంపెనీ. దీని యొక్క కెపాసిటీ వచ్చేసరికి నియర్లీ 128 GB. దీని ప్రైస్ కూడా నేనైతే అప్పట్లో 2000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశాను, 2500 అనుకుంటా. అయితే నేను నియర్లీ 4 to 6 months అయితే యూజ్ చేస్తాను. నాకు కెమెరా డిఎస్ఎల్ఆర్లో కనెక్ట్ చేసి వీడియోస్ రికార్డింగ్ చేస్తూ ఉంటాను. సో నాకు ఎక్కడ ఇష్యూ అయితే లేదు. బట్ ఏమైందో తెలియదు, సడన్గా ఈ యొక్క మెమరీ కార్డ్ అయితే వర్క్ చేయడం మానేసింది. బట్ ఒకటి గమనించండి, మెమరీ కార్డ్ని నేను కంప్యూటర్కి కనెక్ట్ చేస్తే నాకు ల్యాప్టాప్కి డిటెక్ట్ అవుతుంది, బట్ మెమరీ కార్డ్ అయితే ఓపెన్ అవ్వట్లేదు. అదేవిధంగా కెమెరాలో దీన్ని ఇన్సర్ట్ చేస్తే హ్యాపీగా వీడియోస్ రికార్డింగ్ షూటింగ్ అయితే అవుతుంది, ప్లే అవుతున్నాయి కూడా, కెమెరాలో వర్క్ అవుతుంది. బట్ కంప్యూటర్కి వచ్చేసరికి మాత్రం ఇది అయితే నాకు వర్క్ అవ్వలేదు. సో నేను దీన్ని మళ్ళీ తిరిగి ఫంక్షన్కి వర్కింగ్కి తీసుకురావడానికి కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అయ్యాను. సో మీరు కూడా మీ యొక్క పెన్ డ్రైవ్ కానివ్వండి, మెమరీ కార్డ్ కానివ్వండి, లేదా ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్ ఏదైనా సరే సడన్గా డిటెక్టింగ్ అవ్వడం, సడన్గా వర్క్ అవ్వడం మానేస్తే దాన్ని మనం కరప్టెడ్ అంటాం. సో అటువంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క స్టెప్స్ ఫాలో అవ్వండి గాయస్. సో డెఫినెట్లీ మీకు కూడా అయితే మనం తిరిగి మళ్ళీ ఆ యొక్క డివైస్ని వర్కింగ్ కండిషన్కి తీసుకురావచ్చు. సో మనం ఫస్ట్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాం. ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి మనం డిస్క్ మేనేజ్మెంట్లోకి అయితే వెళ్దాం. సో దానికోసం మీ యొక్క కీబోర్డ్లో విండోస్ కీని టైప్ చేయండి, ప్రెస్ చేయండి. సిఆర్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్రియేట్ అండ్ ఫార్మాట్ హార్డ్ డిస్క్ పార్టీషన్. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఈ యొక్క విండోని స్క్రీన్ పెద్ద చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకైతే డిస్క్ 0 వచ్చేసరికి మాత్రం ఈ యొక్క కంప్లీట్ రో మనకైతే లోకల్ డిస్క్ సంబంధించింది, హార్డ్ డిస్క్. సో దాని జోలికి వెళ్ళట్లేదు. సో నాకు ఏదైతే పెన్ డ్రైవ్ అన్నాను కదా, అది మనకి రిమూవల్ కేటగిరీ. సో ఇక్కడ డిస్క్ 1 చూసుకోవచ్చు, నాకు ఈ అయితే చూపించడం జరిగింది. ఈ యొక్క ఫైల్స్ అయ్యేసరికి మనకు నియర్లీ 1.84 GB. బట్ పక్కన చూసుకున్నారా మీరు, అన్అలోకేటెడ్ స్పేస్ అయితే చూపించడం జరిగింది. సో దీని ద్వారానే నాకు మై కంప్యూటర్లో మెమరీ కార్డ్ చూపించినప్పటికీ కూడా నేను ఓపెన్ చేస్తే ఓపెన్ అవ్వట్లేదు. సో దానికి ఏం లేదు, జస్ట్ మనం రైట్ క్లిక్ ఇవ్వండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత. సో ఇక్కడ మనకి న్యూ సింపుల్ వాల్యూమ్ క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇంకో ఫైనల్గా ఈ యొక్క సెటప్ కంప్లీట్ చేద్దాం. సో నెక్స్ట్ మీరు ట్యాప్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి వాల్యూస్ చేంజ్ చేయొద్దు, సో డిఫాల్ట్గా వదిలేయండి, ఏం పర్వాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ లెటర్ అసైన్ చేసుకోవచ్చు, మనం ఏ లెటర్ ఇవ్వాలనుకుంటున్నాం అనేది. సో నేను ఏమీ టచ్ చేయట్లేదు. సో మళ్ళీ నెక్స్ట్ మీద ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫైల్ సిస్టమ్ ఎఫ్ఎస్ అంటాం. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఎన్టీఎఫ్ఎస్ ఉంది కదా, FAT32 సెలెక్ట్ చేసుకుందాం. ఇది మనకి కొద్దిగా అడ్వాన్స్ అని చెప్పుకోవచ్చు మార్కెట్లో. అట్ ద సేమ్ టైం ఇంకా లాస్ట్గా నెక్స్ట్ మీద ట్యాప్ చేయండి. సో ఫినిష్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి డ్రైవ్ అయితే డిటెక్ట్ అయ్యి ఓపెన్ అయిపోయింది. సో మనకి కింద నోటిఫికేషన్ కింద చూసుకోవచ్చు, మనకి న్యూ వాల్యూమ్ క్రియేట్ అయిన నోటిఫికేషన్ రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇందాకైతే మనకి అన్అలోకేటెడ్ అని చూపించడం జరిగింది, బట్ ఇప్పుడు మాత్రం హెల్తీ ప్రైమరీ పార్టీషన్ చూపిస్తుంది. సో మరొకసారి డిస్పీసీ ఓపెన్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి వాల్యూమ్ అయితే చక్కగా వర్క్ అవుతుంది. సో మెమరీ కార్డ్ డిటెక్ట్ అయింది, ఈసారి మనకి వర్కింగ్ కండిషన్లో కూడా ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, చూసారు కదా డిస్క్ మేనేజ్మెంట్. మనకు కావాలంటే మెమరీ కార్డ్ ఆ యొక్క పర్టికులర్ డ్రైవ్ని మనం డిలీట్ చేసి మళ్ళీ తీసుకురావడం ద్వారా సో మనకి మళ్ళీ ఆ యొక్క డ్రైవ్ అనేది, డివైస్ అనేది వర్కింగ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరికైతే ఈ యొక్క ఫస్ట్ స్టెప్లో అయితే సక్సెస్ అవ్వలేదు, సో వాళ్ళ కోసం నెక్స్ట్ మనకి డివైస్ మేనేజర్ ఉంటుంది. సో దాన్ని కూడా చెక్ చేద్దాం. మన కీబోర్డ్లో విండోస్కి ట్యాప్ చేస్తున్నాను. సో ఈసారి మనం డివైస్ DEVIC. సో ఇక్కడ చూసుకోవచ్చు, డివైస్ మేనేజర్ ఇది మనకి సెకండ్ స్టెప్ కింద కన్సిడర్ చేయండి. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను నేను. సో మళ్ళీ విండో పెద్ద చేస్తున్నాను. ఇక్కడ మీరు లాట్ ఆఫ్ అయితే ఉంటాయి మనకి. సో దీంట్లో మనకి డిస్క్ డ్రైవర్స్ మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను. సో కింద చూసుకోవచ్చు, మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ NVMe. సో NVMe అనగానే ఇది మన యొక్క ఇంటర్నల్ హార్డ్ డిస్క్. సో దాన్ని టచ్ అయ్యాను. సో నా టార్గెట్ మెమరీ కార్డ్. ఇక్కడ చూసుకోవచ్చు, USB డివైస్ మేనేజర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మెమరీ కార్డ్ సంబంధించింది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇస్తున్నాను. సో అప్డేట్ డ్రైవర్స్ అయితే చేయబోతున్నాను ఇక్కడ నుంచి. సో ఇక్కడ మనకి 2 ఆప్షన్ వచ్చింది, సెర్చ్ ఆటోమేటిక్లీ అండ్ బ్రౌజ్ మై కంప్యూటర్. సో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఇంటర్నెట్లో సెర్చ్ అయ్యింది. సో ఆటోమేటిక్గా ఇంటర్నెట్ సెర్చ్ చేయి నాకు ఇన్ఫర్మేషన్ ద బెస్ట్ డ్రైవర్స్ ఫర్ యువర్ డివైస్ హ్యాస్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అంట. సో మనం డ్రైవర్స్ కూడా ఇవి లేటెస్ట్ డ్రైవర్స్ ఇన్స్టాల్ అయ్యి ఉంది ఆల్రెడీ. క్లోజ్ చేశాను. సో నెక్స్ట్గా మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకొని USB డివైస్ని రైట్ క్లిక్ చేసి ఈసారి నేను డిజేబుల్ చేయబోతున్నాను. డిజేబుల్ చేస్తే ఇక్కడ మనకి ఐకాన్ చేంజ్ అయింది. సో గమనించండి. సో ఓకే, డిజేబుల్ ట్యాప్ చేశాను. ఎస్ మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకి ఒకసారి రీస్కాన్ అయ్యింది. సో చూసుకోవచ్చు, నేను చెప్పిన విధంగానే ఐకాన్ చేంజ్ అయింది. అట్ ద సేమ్ టైం
మన ఈ యొక్క మెమరీ కార్డ్ అయితే డిజేబుల్ అయిపోయింది. ఒకసారి నేను మీకోసం డిస్క్ ఓపెన్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నాకు మెమరీ కార్డ్ అయితే ఇందాక ఫస్ట్ స్టెప్లో డిస్క్ మేనేజ్మెంట్లో అయితే వర్క్ అవుతుంది. సో మీకు చూపించడం కోసం సెకండ్ స్టెప్ చూపిస్తాను. చూసేదా, ఇక్కడ నా మెమరీ కార్డ్ అయితే కనెక్టింగ్లోనే ఉంది. బట్ నేనేం తీయలేదు మెమరీ కార్డ్ని, సిస్టమ్ కనెక్ట్ చేసి ఉంచాను. బట్ ఇక్కడైతే నాకు చూపించట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నేను మళ్ళీ ఎనేబుల్ చేయబోతున్నాను. రైట్ క్లిక్ చేశాను. సో ఎనేబుల్ డివైస్ మీద క్లిక్ చేయబోతున్నాను. సో నాకు కింద నోటిఫికేషన్ వచ్చింది ఎనేబుల్ అయినట్టు. అట్ ద సేమ్ టైం కింద ఇది ఓపెన్ చేస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్, చూసుకోవచ్చు సెకండ్ స్టెప్లో నాకైతే మళ్ళీ ఎనేబుల్ అయితే అయ్యింది. సో మీకు కూడా చాలా మందికి అయితే ఇక్కడ కంప్లైంట్ సాల్వ్ అయిపోయింది. అవ్వకపోతే మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకొని యూఎస్బి డివైస్ని రైట్ క్లిక్ ఇవ్వండి. ఒకసారి అన్ఇన్స్టాల్ డివైస్ మీద ట్యాప్ చేయండి. సో మీకు ఒక నోటిఫికేషన్ పాపప్ ఓపెన్ అయ్యింది, చిన్న విండో. సో దాంట్లో కూడా అన్ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మీరు ఏదైతే మెమరీ కార్డ్ కనెక్ట్ చేసిందో సో ఆ డివైస్ అనేది కంప్లీట్గా అయితే ఇక్కడ డిలీట్ అయిపోయింది, అన్ఇన్స్టాల్ అయిపోయింది. సో దీన్ని మళ్ళీ మనం తీసుకురావాలి. సో దానికోసం పైన మనకి ఇక్కడ యాక్షన్ ఉంటుంది. సో యాక్షన్ ట్యాప్ చేసి కింద మనకి స్కాన్ ఫర్ హార్డ్వేర్ చేంజెస్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మళ్ళీ మనకి మెమరీ కార్డ్ అయితే డిస్కవర్ అయ్యింది. సో చూడండి, ఈ విధంగా చూసారా, మళ్ళీ మనకి మెమరీ కార్డ్ అయితే కింద మనకి న్యూ వాల్యూమ్ ఇక్కడ చూపించడం జరిగింది. అట్ ద సేమ్ టైం డిస్పీసీలో కూడా మనకి మెమరీ కార్డ్ అయితే చూపించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐ వాజ్ బ్యాక్ అగైన్. సో చూసారు కదా, చాలా మందికి అయితే మ్యాక్సిమం డిస్క్ మేనేజ్మెంట్ లేదా ఇప్పుడు చేసిన మన యొక్క సెకండ్ స్టెప్ అయిన డివైస్ మేనేజర్లో ఇష్యూ అయితే సాల్వ్ అయిపోయింది. బట్ మరి కొంతమందికి అయితే కంప్లీట్గా సాల్వ్ అవ్వదు. సో మనం అయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. తోడేసరికి మనం కొన్ని స్పెషల్ కామెంట్స్ ద్వారా ఈ యొక్క రిమూవల్ డివైస్, ఐ మీన్ ఎక్స్టర్నల్ డివైస్ని అయితే మళ్ళీ మనం వర్కింగ్ కండిషన్ తీసుకురావచ్చు. సో ఒక స్పెషల్ కామెంట్స్ ఏంటో చూద్దాం. కామెంట్ ఓపెన్ చేద్దాం. సో దానికోసం మళ్ళీ మీ యొక్క కీబోర్డ్లో విండోస్ కీ ట్యాప్ చేయండి. ఈసారి సిఎండి కమాండ్ అని ట్యాప్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ ఓపెన్ చేస్తున్నాను. మనకి ఎస్ఆర్ నో చూపిస్తుంది. ఎస్ సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని మనం స్క్రీన్ పెద్ద చేద్దాం. కొద్దిగా ఫాంట్ సైజ్ పెంచుతున్నాను, మీకు కనబడిద్ది. సో గాయస్, ఇక్కడ మనం ఏం చేయాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ టైప్ చేయాలి, కామెంట్స్ అనేవి. సో ఈసారి నేను DISKPART డిస్క్ పార్ట్ అని టైప్ చేస్తున్నాను. సో ఎంటర్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు కూడా మీ యొక్క కంప్యూటర్ నేమ్ చూపించడం జరిగింది. ఈసారి ఏం చేస్తున్నాను అంటే లిస్ట్ డిస్క్ కావాలి నాకు, DISK. సో నాకు కంప్యూటర్లో డిస్క్లు మొత్తం చూపించమని అడగడం జరిగింది. సో చూసుకోవచ్చు, సిస్టమ్ కూడా నాకైతే డిస్క్ 0 వచ్చేసరికి 476 GB. ఇది మనకి యూజువల్లీ ఇంటర్నల్ హార్డ్ డిస్క్. దాన్ని టచ్ చేయను. అట్ ద సేమ్ టైం డిస్క్ 1 వచ్చేసరికి 1886 MB. సో ఇది మనకి ఎక్స్టర్నల్ మెమరీ కార్డ్ నాకు సంబంధించింది, లేదా మన పెన్ డ్రైవ్ అనుకోండి, ఏదైనా సరే ఎక్స్టర్నల్ డివైస్ సంబంధించింది. సో ఆబ్వియస్లీ ఈ యొక్క డిస్క్ 1 అనేది ఇప్పుడు నా టార్గెట్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే డిస్క్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం SELECT సెలెక్ట్ DISK డిస్క్ స్పేస్ ఇచ్చి 1 టైప్ చేయండి. ఎందుకు ఎందుకు 1 ఎంటర్ చేశానంటే డిస్క్ 1లోనే నా యొక్క డివైస్ ఉంది కాబట్టి డిస్క్ 1 ఎంటర్ చేయడం జరిగింది. మీకు ఇంకా డిస్క్లు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, మీకు ఏదైతే డిస్క్ కావాలో ఆ యొక్క డిస్క్ వాల్యూని మీరు ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిస్క్ 4లో చూపిస్తే మీరు నెంబర్ 4 సెలెక్ట్ చేసుకుంటారు. బట్ నాకైతే అన్ని మెమరీ కార్డు నేను కనెక్ట్ చేయలేదు, జస్ట్ ఓన్లీ 1 కనెక్ట్ చేశాను కాబట్టి నాకు డిస్క్ 1 సరిపోయింది. సో ఎనీ హావ్ డిస్క్ 1 నా టార్గెట్. సో దాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనకి కమాండ్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో నిజంగానే 1 సెలెక్ట్ అయిందా లేదా మనం టెస్ట్ చేద్దాం. సో దానికోసం మళ్ళీ మరొకసారి లిస్ట్ డిస్క్ ఎంటర్ చేస్తున్నాను. సో గాయస్, ఇక్కడ చూసుకోవచ్చు ఈసారి మనకి డిస్క్ 1 ముందు మనకి ఒక స్టార్ సింబల్ రావడం జరిగింది. సో దాని అర్థం ఏంటంటే డిస్క్ 1 అనేది సెలెక్ట్ అయిందని. పైన చూసుకోండి, డిస్క్ 1 ముందైతే ఎటువంటి స్టార్ సింబల్ లేదు, బట్ ఈసారి మాత్రం మనకి స్టార్ సింబల్ రావడం జరిగింది. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సెలెక్టెడ్ ద డిస్క్ 1. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ యొక్క డ్రైవ్ ని క్లీన్ చేసేద్దాం నీట్గా. CLEAN క్లీన్ ట్యాప్ చేసి ఎంటర్ చేయండి. మనకి అంత ఈజీగా క్లీన్ అవ్వదు, చూసారు కదా, యాక్సెస్ ఈజ్ డినైడ్. సో మనకి అంత ఈజీగా అవ్వదని చెప్పాను కదా. సో మళ్ళీ టైప్ చేస్తూనే ఉండండి, ఏం పర్వాలేదు. CLEAN క్లీన్ చేయండి. సో చేస్తుంటే అది మళ్ళీ మనకి అయ్యిద్ది. సో చూసుకోవచ్చు ఇప్పుడైతే నాకు డిస్క్ పార్ట్ సక్సీడ్ ఇన్ క్లీనింగ్ ద డిస్క్ అనేది. సో మనం సక్సెస్ఫుల్గా అయితే క్లీన్ చేయడం జరిగింది. సో మీకు కూడా డెఫినెట్లీ ట్రై చేస్తూనే ఉండండి. సో గాయస్, గుర్తుపెట్టుకోండి, కొంతమందికి ఎన్నిసార్లు మీరు కమాండ్ క్లీన్ అని ఇచ్చినా సరే మీకైతే క్లీన్ అవ్వదు. సో మీరు మాత్రం డైరెక్ట్గా 4th స్టెప్కి వెళ్ళిపోవాలి. బట్ ఎవరికైతే ఇక్కడ క్లీన్ అయ్యిద్దో సో వాళ్ళ కోసం ఇక్కడ కంటిన్యూ చేస్తాను. సో ఇప్పటి వరకు మనం ఏం చేస్తామంటే
ఈ యొక్క కమాండ్ ద్వారా మనం అయితే సక్సెస్ఫుల్గా మన యొక్క డిస్క్ని అయితే క్లీన్ చేసాం. సో ఇంకా క్లీన్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే మళ్ళీ లిస్ట్ డిస్క్ అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. అట్ ద సేమ్ టైం ఆటోమేటిక్గా మన డిస్క్ చూపించడం జరిగిద్ది. మీరు డిస్క్ 1 ముందు చూసుకోవచ్చు, స్టార్ సింబల్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది. బట్ అయినా సరే మరొకసారి ఏం పర్వాలేదు టైప్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. సో డిస్క్ 1 ఈజ్ సెలెక్టెడ్ అని చూపిస్తుంది. ఈసారి మనం క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ. సో పార్టీషన్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ పార్టీషన్ ప్రైమరీ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇది కూడా మనం సక్సెస్ఫుల్ గా క్రియేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మళ్ళీ కమాండ్ వచ్చేసరికి సెలెక్ట్ పార్టీషన్ 1 అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా పార్టీషన్ 1 కూడా సెలెక్ట్ అయిపోయింది. ఈసారి మనం దీన్ని యాక్టివ్ చేయాలి కదా, ACTIV యాక్టివ్ అని టైప్ చేయండి. సో ఆటోమేటిక్గా కరెంట్ పొజిషన్ ఈజ్ కరెంట్ పార్టీషన్ ఈజ్ యాక్టివ్ అని చూపించడం జరిగింది. ఇంకా ఫైనల్ కమాండ్ వచ్చేసరికి ఫార్మాట్ FORMAT ఫార్మాట్ స్పేస్ FS ఈజ్ ఈక్వల్ టు FAT 32 స్పేస్ ఇచ్చి క్విక్ QUICK క్విక్ అని ఎంటర్ చేయండి. సో 0%, 100%. దట్స్ ఇట్ గైస్. మనమైతే సక్సెస్ఫుల్గా ఈ యొక్క వాల్యూమ్ అయితే క్రియేట్ చేసాము. సో ఒకసారి నేనైతే మై కంప్యూటర్ డిస్ప్లేసి ఓపెన్ చేస్తున్నాను. సో చెక్ చేద్దాం. సో మళ్ళీ గ్యాస్ చూసుకోవచ్చు, మనకి USB డ్రైవ్ అయితే వర్కింగ్ లాగా అయితే మళ్ళీ వచ్చేసింది. సో దట్స్ ఇట్ గ్యాస్. ఈ యొక్క స్టెప్ అయితే మాక్సిమం పీపుల్కి అయితే కంప్లైంట్ అయితే సాల్వ్ అయిపోయింది. ఇక్కడ మనం సబ్జెక్ట్ చూద్దాం జస్ట్ స్మాల్గా. సో ఏంటంటే ఇక్కడ మనకి FS అనేసరికి ఫైల్ సిస్టమ్ ఇండికేట్ చేస్తూ ఉంటుంది కదా, దాన్ని మనకి ఫైల్ సిస్టమ్ టైప్స్ ఉంటాయి. FAT 32 అని, EXFAT 32 అని, NTSC అని. సో దానికి సంబంధించింది అది. సరే, నెక్స్ట్ పిక్ వచ్చేసరికి పిక్ ఫార్మాట్కి సంబంధించింది. సరే, ఏదైనా సరే మనమైతే సక్సెస్ఫుల్గా వాల్యూమ్ అయితే క్రియేట్ చేయగలిగాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ యొక్క టోర్ స్టెప్ కూడా. సో మాక్సిమం పీపుల్ నాకు తెలిసి 95%, 90% పీపుల్కి అయితే క్లియర్గా ఈ యొక్క 1, 2, 3 స్టెప్స్లో అయితే మీ యొక్క డివైస్ అనేది మళ్ళీ వర్కింగ్ స్టేజ్లో కంపల్సరీగా వచ్చే ఉంటుంది. బట్ నా విషయానికి వస్తే ఈ యొక్క మెమరీ కార్డ్ నాకు 3 స్టెప్స్లో కూడా రెస్పాండ్ అయితే అవ్వలేదు. సో నేను ఇంకా లాస్ట్గా 4th స్టెప్ అయితే ఫాలో అయ్యాను. సో దానికోసం మనం గూగుల్లో ఒక టూల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ టూల్ ద్వారా ఈ యొక్క డివైస్ని మనం వర్కింగ్ కండిషన్ తీసుకొచ్చాను. సో అది ఎలాగో చూద్దాం ఒకసారి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను హార్డ్ డిస్క్ లో లెవెల్ ఫార్మాట్ టూల్ టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో మనకి ఇది కొద్దిగా పేడ్ సాఫ్ట్వేర్ యాక్చువల్ ఇది. బట్ ఎనీ హౌ కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. నాకైతే ఫైల్ హిప్పో అయితే ట్రస్టబుల్ సైట్. సో నేను ఓపెన్ చేస్తున్నాను ఆ యొక్క ఫైల్ హిప్పో అని. అండ్ ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ చేయమంటుంది. సో ఆటోమేటిక్గా మనకి ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో చూసుకోవచ్చు మనకి ఫైల్ కూడా డౌన్లోడ్ అయిపోయింది బాటంలో. సో ఫైల్ని ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్ బ్రౌజర్ క్లోజ్ చేస్తున్నాను. SR నో అడిగిద్ది. SN పర్మిషన్ ఇవ్వండి, ఏం పర్వాలేదు. సో నెక్స్ట్ మనకి అప్లికేషన్ వస్తాం కదా, ఈ విధంగా ఉంటుంది. సో ఎంత సెటప్ అయితే నేను ఇన్స్టాలేషన్ చేస్తాను. సో కంగారు పడద్దు, ఈ యొక్క స్టెప్తోనే నాకు మెమరీ కార్డ్ అయితే వర్క్ అవడం జరిగింది. సో ఒకసారి బ్యాక్ వెళ్ళి నేనైతే డెస్క్టాప్ నాకు ఐకాన్ కావాలి. సో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇన్స్టాల్ క్లిక్ చేశాను ఫైనల్గా. సో క్విక్ లాంచ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది చూసుకోవచ్చు. ఇది మనకి యాప్ ఓపెన్ అవ్వడమే చూపించడం జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి 512 GB SSD, ఇది మన ఇంటర్నల్ హార్డ్ డిస్క్, దాని జోలికి వెళ్ళట్లేదు నేను. సో నెక్స్ట్ వచ్చేసరికి నా మెమరీ కార్డుకి సంబంధించింది. సో 1977 MB. సో ఇది నా టార్గెట్ కదా. సో నేను నా మెమరీ కార్డ్ సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ మీద ట్యాప్ చేయబోతున్నాను. అండ్ ఫైనల్గా మనకి ఈ విధంగా చూపించడం జరిగింది. సో మీరు జస్ట్ ఇక్కడ లో లెవెల్లోకి సెలెక్ట్ అయిపోండి, ఎంటర్ అవ్వండి. ఆ తర్వాత మీరు ఇక్కడ ఫార్మాట్ చేసి డివైస్ అని క్లాక్ చేసి ఎస్ మీ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకైతే మ్యాక్సిమం దేర్ షుడ్ బి ఛాన్సెస్ 99.9% అయితే మన యొక్క మెమరీ కార్డ్ అయితే మళ్ళీ తిరిగి వర్క్ అయింది గాయస్. దట్స్ ఇట్. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, లో లెవెల్ ఫార్మాట్ ఈస్ డన్. యూ విల్ హ్యావ్ టు క్రియేట్ పార్టీషన్ అండ్ ఫార్మాట్ ఈస్ డ్రైవ్. సో ఇంక మనకు తెలుసు కదా అదంతా. సో మై ఫ్రెండ్స్, ఐ వాజ్ బ్యాక్ అగైన్. సో చూసారు కదా 1 by 1 స్టెప్స్. మీరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క స్టెప్స్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. సో డెఫినెట్లీ మీ డివైస్ అనేది మ్యాక్సిమం 99.9% అయితే మళ్ళీ వర్క్ అవడానికి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ నాకు స్మాల్ రిక్వెస్ట్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మర్చిపోవద్దు. సో నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ లవ్, సపోర్ట్ అండ్ కమిట్మెంట్. ధన్యవాదాలు.